టెంపరరీ టేబుల్స్ అనేవి ఎక్కువగా మనం స్టోర్డ్ ప్రొసీజర్స్లో యూస్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువగా డేటా ఉన్నప్పుడు దాన్ని లోడ్ చేయడానికి నార్మల్ టేబుల్స్ అయితే ఎక్కువ టైం తీసుకుంటాయి. అదే టెంపరరీ టేబుల్స్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లోడ్ చేస్తాయి, అలాగే డిస్ప్లే చేస్తాయి. అందుకే మనం ఎక్కువగా టెంపరరీ టేబుల్స్ అనేవి యూస్ చేస్తాము. అలాగే ఎక్కువ జాయిన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా మనం టెంపరరీ టేబుల్స్ యూస్ చేసుకుంటే డేటా అనేది ఫాస్ట్గా ఫెచ్ చేయొచ్చండి. అందుకోసమే మనం టెంపరరీ టేబుల్స్ యూస్ చేస్తాము. ఇవి రెండు రకాలు, ఒకటి వచ్చి లోకల్ టెంపరరీ టేబుల్, రెండోది వచ్చి గ్లోబల్ టెంపరరీ టేబుల్. ఫస్ట్ మనం లోకల్ టెంపరరీ టేబుల్ గురించి చూద్దాం. లోకల్ టెంపరరీ టేబుల్ వచ్చి క్రియేట్ టేబుల్ సింటాక్స్కి ముందర యాష్ పెడితే ఇది లోకల్ టెంపరరీ టేబుల్ అవుతుందండి. ఇది ఈ విండోలో ఉన్నంత వరకే ఈ టేబుల్లో ఉండే డేటాను మనం చూడవచ్చు. ఒకసారి ఈ విండోని క్లోజ్ చేస్తే కనెక్షన్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, కాబట్టి ఆ డేటా అనేది కూడా ఎరేజ్ అయిపోతుంది, టేబుల్ కూడా ఎరేజ్ అయిపోతుంది. ఇవి ఎక్కువగా టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తాయండి టెంపరరీ టేబుల్స్ అనేవి. ఇది ఓన్లీ క్రియేట్ చేసిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, వేరే వాళ్ళకి, వేరే యూజర్స్కి కనిపించదు. అదే గ్లోబల్ టెంపరరీ టేబుల్ అయితే వేరే యూజర్స్ కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు టెంపరరీ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాము, అలాగే దాంట్లో డేటా ఇన్సర్ట్ చేసి దాన్ని సెలెక్ట్ చేద్దాము. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఈ టెంపరరీ టేబుల్ ఆల్రెడీ డేటాబేస్లో ఉంది కాబట్టి దీన్ని డ్రాప్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తాం. ఇఫ్ ఆబ్జెక్ట్ ఐడి అంటే ఈ టెంపరరీ టేబుల్ అనేది నాట్ నల్ అయితే దాన్ని ఆటోమేటిక్గా డ్రాప్ చేస్తుంది. దానికి సింటాక్స్ ఇదండి. టెంపరరీ డేటాబేస్లోనే ఉంటుంది ఈ టేబుల్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది టేబుల్. ఇప్పుడు రన్ చేద్దాము. చూడండి, టెంపరరీ టేబుల్ అనేది క్రియేట్ అయింది, దాంట్లో డేటా అనేది ఇన్సర్ట్ అయింది. అదే గ్లోబల్ టెంపరరీ టేబుల్లో అయితే రెండు యాష్లు యూజ్ చేస్తాము. అదే లోకల్లో అయితే ఒక యాషే యూజ్ చేస్తాము. మిగతా అంతా సేమ్ ఫంక్షనాలిటీ, కాకపోతే ఇది డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇది అందరు యూజర్స్కి విజిబుల్ అవుతుంది. వేరే యూజర్స్ కూడా ఈ టేబుల్ సెలెక్ట్ చేసి చూస్తే డేటా అనేది విజిబుల్ అవుతుంది. ఒకసారి దీన్ని క్లోజ్ చేస్తే ఈ టెంపరరీ టేబుల్ కూడా డిలీట్ అయిపోతుందండి. ఒకసారి క్రియేట్ చేసి సెలెక్ట్ చేద్దాము. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దామండి. క్రియేట్ టేబుల్ని ఇన్సర్ట్ అలాగే సెలెక్ట్ చేద్దాం ఆ టేబుల్ని. చూడండి, డేటా అనేది షో చేస్తుంది, అంటే గ్లోబల్ టెంపరరీ టేబుల్ అనేది విజిబుల్ అయింది. లోకల్ టెంపరరీ టేబుల్ని వేరే విండోలో మనం రన్ చేస్తే ఇలా వస్తుందండి, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అనేది. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ చేయలేదు. ఏ విండోలో అయితే మనం క్రియేట్ చేస్తామో ఆ విండోలో మాత్రమే అది వర్క్ అవుతుంది. వేరే విండోలో మనం సెలెక్ట్ చేస్తే రాదండి, వేరే టేబుల్స్ లాగా. అదే ఇప్పుడు గ్లోబల్ టెంపరరీ టేబుల్ని సెలెక్ట్ చేసి రన్ చేసినాం. చూడండి, ఇదైతే డేటా చూపిస్తుంది, వేరే విండోలో కూడా ఇది చూపిస్తుంది. ఇప్పుడు వేరే విండోలోనే మనం సెలెక్ట్ చేసినాము. ఇది వేరే యూజర్ సెలెక్ట్ చేసి చూస్తే కూడా ఈ డేటా అనేది కనిపిస్తుంది. అదే లోకల్ టెంపరరీ టేబుల్ అయితే ఓన్లీ పర్టికులర్ యూజర్ మాత్రమే ఆ కనెక్షన్ ఉన్నంత వరకు ఆ విండోలో మాత్రమే కనిపిస్తుంది. గ్లోబల్ టేబుల్ అలా కాదు, ఏ విండోలో అయినా కనిపిస్తుంది. మనం ఒకసారి కనెక్షన్ క్లోజ్ చేస్తే తప్పితే ఈ డేటా అండ్ ఆ టేబుల్ మనకి కనిపించదు. అదే ఇప్పుడు ఈ విండో అనేది క్లోజ్ చేద్దాము, అంటే ఆ కనెక్షన్ అనేది క్లోజ్ అవుతుంది. మళ్ళీ సెలెక్ట్ చేసి చూద్దాము డేటా ఉందో లేదో. చూడండి, అక్కడ మనం క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ టేబుల్లో డేటా అనేది చూపించలేదు, ఎందుకంటే ఆ కనెక్షన్ క్లోజ్ అయింది, విండో క్లోజ్ అయింది, కాబట్టి ఇక్కడ డేటా అనేది రావట్లేదు. ఇది డిఫరెన్స్ టెంపరరీ టేబుల్స్కి, నార్మల్ టేబుల్స్కి. నెక్స్ట్ అప్డేట్ స్టేట్మెంట్ అండి. అప్డేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక టేబుల్లో డేటా మొత్తాన్ని కావాలన్నా అప్డేట్ చేయొచ్చు, లేదు ఒక పర్టికులర్ రికార్డ్ని మాత్రమే అప్డేట్ చేయాలన్నా చేయొచ్చండి. ఎక్కువ మనం స్పెసిఫిక్ కండిషన్స్ యూజ్ చేసేటైతే దానికి వేర్ క్లాస్ అనేది యూజ్ చేసుకుంటాము. దాని సింటాక్స్ ఫాలో అయ్యి ఇక్కడ మనం అప్డేట్ స్క్రిప్ట్ అనేది రాస్తాము. ఇక్కడ అప్డేట్ అలియాస్ నేమ్ ఇచ్చుకుంటామండి. ఇక్కడ ఏదన్నా టేబుల్స్ ఉంటాయి కదండి, ఒకవేళ మనం ఇంకా ఎక్కువ జాయిన్స్ యూజ్ చేసినప్పుడు కావాలంటే మనకి ఏ ఒక్క టేబుల్లో మనకి అప్డేట్ అవ్వాలో ఆ టేబుల్ని ఇక్కడ ఇస్తాం అలియాస్ నేము. దాంట్లో ఏ డేటాని నీకు అప్డేట్ కావాలో వాటిని మాత్రం ఇక్కడ సెట్ చేస్తామండి విత్ ప్రాపర్ వాల్యూస్. నెక్స్ట్ వేర్ కండిషన్ ఇస్తాం, మనకి ఏ డేటా మాత్రం అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ జిఆర్ ఐడి ఉండే మాత్రమే నాకు అప్డేట్ కావాలి, కాబట్టి ఇక్కడ నేను జిఆర్ ఐడి ఇచ్చినాను. ఒకవేళ లేదు నాకు ఈ PFK1 మాత్రమే కావాలంటే ఆ ఒక పర్టికులర్ వాల్యూ ఇక్కడ ఇస్తాం, ఈ కాలం నేమ్ ఇచ్చి దాంట్లో ఈ వాల్యూ ఇచ్చి మనం అప్డేట్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ రికార్డ్ని. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ
ఎల్బిఏసి పారం ఐడి మొత్తం పిఎఫ్కే అని రావాలి. ఈ నల్ వాల్యూస్ కానీ ఈ పిఎఫ్కే ప్లాన్ మొత్తం, కాబట్టి ఇక్కడ పిఎఫ్కే అని ఇచ్చినాను. ఎల్బిఏసి పారం ఐడి కాలం అనేది. అలాగే జిఆర్జిఆర్ ఐడి నాకు మొత్తం 1000గా కావాలి కాబట్టి ఈ రెండింటిని ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ టేబుల్ని అప్డేట్ చేస్తున్నానండి. ఇప్పుడు అప్డేట్ చేద్దాము. 8 rows అనేది ఎఫెక్ట్ అయినాయండి. ఇప్పుడు సెలెక్ట్ చేసి చూద్దాము డేటా అప్డేట్ అయిందో లేదో. ఇక్కడ జిఆర్జిఆర్ ఐడి అనేది మొత్తము 1000గా అప్డేట్ అయింది. అదే ఇక్కడ చూడండి పిఎఫ్కే అండ్ నల్ వాల్యూస్ అంతా పిఎఫ్కేగా కన్వర్ట్ అయిపోయినాయి. ఇలా డేటా అనేది అప్డేట్ చేసుకోవడానికి మనం అప్డేట్ స్టేట్మెంట్ యూస్ చేస్తాము. ఎక్కువ కాలమ్స్ అప్డేట్ చేయాలన్నప్పుడు మనం ఇక్కడ కామాతో సెపరేట్ చేస్తామండి. అండ్ యూస్ చేయలేము. Begin transaction will start the transaction if we do any updates or delete or insert. Again, if we want to retrieve that changes or errors, then this begin transaction will be helpful. The syntax is begin transaction or begin tran. Below is the SQL statements, means the delete, update, insert statements. If we want to update data permanently, or then we are using commit statement. It will update or insert the data permanently. If we commit once, then we cannot roll back the changes. We are using commit after the begin transaction. And roll back, it will undo. It is a undo operation. That means it will cancel the transaction and we will retrieve back our changes from the table. If we do any update or inserts after the begin transaction, then the data will be false. At that time, if we want to retrieve our changes, means then it is very useful rollback statement. And save point, we are creating a temporary memory for storing values, and we cancel conditionally. And we are using multiple save points in the transactions also. If on these save points we can roll back. The syntax is begin transaction and SQL statements, delete statements or insert statements, and save transaction. Pointer name means alias name, any one name pointer we are giving, and statements which we cancel. Whatever statements we are cancelled, the statements we are mentioned below. And if we want, we will retrieve that statements by using rollback. And grant syntax, it is used for permissions, authentication purpose. We are using grant. It will provide the access to the users. If suppose we are using some tables, means some people not having access, at that time we are using grant statement to give permission or access to the user. And syntax is grant some permissions on some object to some user login members, some user login or groups. For example, grant and some permission means select, insert, update, and on and some object means table name, and to some user means user group or config group or user names we are giving. And revoke, if we want to cancel access for particular users, at that time we are using revoke command. We are denying the permission or denied permission we granted. Both purpose we are using revoke statement. And syntax is revoke privilege list and on view name from username. Example, revoke update on table name employee from user is Naresh. Will do practically now. ఇప్పుడు బిగిన్ ట్రాన్సాక్షన్ ప్రాక్టికల్గా ఎలా చేద్దామో చూద్దామండి. ఇప్పుడు ఒక టేబుల్ సెలెక్ట్ చేసాం, అందులో 9 rows అనేవి ఉన్నాయి. ఇప్పుడు బిగిన్ ట్రాన్సాక్షన్ యూస్ చేసుకొని ఇక్కడ ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. అలాగే జిఆర్జిఆర్ ఐడి అనేవి ఏవేవైతే 1000 ఉన్నాయో వాటిని 1100కి అప్డేట్ చేస్తాము. అలాగే పారం ఐడి అనేది పిఎఫ్కేకి చేంజ్ చేస్తామండి. మళ్ళీ వాటిని ఎలా చేంజెస్ రిట్రైవ్ చేయాలో మళ్ళీ చూద్దాము. ఇప్పుడు బిగిన్ ట్రాన్సాక్షన్ ఇన్సర్ట్ అప్డేట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్లో అనేది డేటా అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసి చూద్దాము. ఇప్పుడు డేటా అనేది వచ్చింది చూడండి. ప్రీవియస్గా అయితే 9 rows ఉన్నాయి, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ rows ఉన్నాయి. ఇక్కడ జిఆర్జిఆర్ ఐడి అనేది 1100కి అప్డేట్ అయిపోయింది. ఇంకొక 7700 ఒక రికార్డ్ యాడ్ అయింది. ముందు 3 rows ఉన్నాయి, ఇప్పుడు 4 rows అయినాయి. ఇప్పుడు ఈ చేంజెస్ అయినాయి కదండి డేటాలో, వాటిని మళ్ళీ రీబ్యాక్ తెచ్చుకోవాలంటే అంటే రోల్ బ్యాక్ చేయాలి మనం దాన్ని. ఏదైనా ప్రియారిటీ టేబుల్లో మనం ఇలా చేసేటప్పుడు మనం బిగిన్ ట్రాన్సాక్షన్ యూస్ చేసుకునే మనము అప్డేట్లు కానీ ఇన్సర్ట్లు చేయాలి. ఎందుకంటే వాటిని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ కానీ అప్డేట్ చేస్తే వాటిని రోల్ బ్యాక్ చేయలేమండి, డేటా అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే బిగిన్ ట్రాన్సాక్షన్ ఎక్కువ యూస్ చేస్తుంటారు.
సింపుల్ అండి. రోల్ బ్యాక్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. మనం బిగిన్ ట్రాన్సాక్షన్ తర్వాత ఏమేమి చేంజ్ చేస్తున్నామో దాని తర్వాత రోల్ బ్యాక్ అనే స్టేట్మెంట్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే డేటా అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుందండి. మనకి టేబుల్ ఎలా ఉందో అలాగే మళ్ళీ రీబ్యాక్ అవుతుంది. చూడండి, ప్రీవియస్గా ఎలా ఉందో డేటా అలా వచ్చేసింది. జిఆర్జిఆర్ ఐడి 1000 అలానే ఉన్నది. ఇక్కడ పిఎఫ్కే అలాగే ఉంది. పిఎఫ్కే ప్లాన్స్ అలా మళ్ళీ రీబ్యాక్ వచ్చేసింది. డేటా మనకి ముందు ఎలా ఉందో అలా వచ్చేసింది. అట్లా కాకుండా ఇప్పుడు మనం చేసిన చేంజెస్ పర్మనెంట్ అయిపోవాలనుకుంటే మనం కమిట్ స్టేట్మెంట్ యూస్ చేస్తాము. మనకి ఇంతకు ముందర చేసిన చేంజెస్ పర్మనెంట్గా అప్డేట్ అయిపోవాలన్నప్పుడు మనం కమిట్ యూస్ చేస్తాము. ఈ రికార్డ్ పర్మనెంట్గా ఇన్సర్ట్ అవ్వాలి, ఈ అప్డేట్ కరెక్ట్గా అప్డేట్ అవ్వాలంటే మనం కమిట్ యూస్ చేస్తాము. ఒకసారి కమిట్ చేసిన తర్వాత మనం మళ్ళీ చేంజెస్ రోల్ బ్యాక్ చేయలేమండి. ఇన్ఫర్మేషన్ అంతా అక్యురేట్ అని తెలిసినప్పుడు మాత్రమే మనం కమిట్ యూస్ చేస్తాము. ఒకసారి కమిట్ చేస్తే డేటా అనేది పర్మనెంట్గా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసి చూద్దాము. చూడండి, డేటా ముందు ఎలా అప్డేట్ అయిందో అలాగే వచ్చేసింది. అలాగే రికార్డ్స్ అనేది అన్నీ అప్డేట్ అయినాయి. ఇప్పుడు కమిట్ చేసినాం కదా, ఒకసారి రోల్ బ్యాక్ చేస్తే చూద్దాము అది వస్తుందో రాదో. ఖచ్చితంగా రాదండి, ఎందుకంటే కమిట్ చేస్తే మళ్ళీ రోల్ బ్యాక్ కాదు. చూడండి, డేటా అనేది రోల్ బ్యాక్ కాలేదు, అలాగే ఉన్నాయి చేంజెస్. 1100 ఈ పిఎఫ్కే డేటా అంతా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. అంటే ఒక్కసారి కమిట్ చేస్తే మళ్ళీ మనం రోల్ బ్యాక్ చేయలేము, ఆ చేంజెస్ అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ సేవ్ పాయింట్ అండి. ఇది కూడా సేమ్ అలాగే బిగిన్ ట్రాన్సాక్షన్ చేస్తాము. దాని తర్వాత మనం ఏదైనా డిలీట్ కానీ ఇన్సర్ట్ చేస్తే అవి పర్ఫామ్ అవుతాయి, కానీ వాటిని మళ్ళీ రోల్ బ్యాక్ చేయలేము. ఇప్పుడు ఇక్కడ డిలీట్ చేస్తున్నాం కదా సీక్వెన్స్ నెంబర్ 5, దీన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేయలేము. అదే సేవ్ ట్రాన్సాక్షన్ S1 అని ఇస్తాం. ఇక్కడ ఈ సేవ్ పాయింట్ అనేది ఒక టెంపరీ మెమరీ క్రియేట్ చేస్తుంది ఈ S1 అనే వేరియబుల్కి. దాని తర్వాత మనం డిలీట్ చేసిన, ఇన్సర్ట్ చేసిన, అప్డేట్ చేసిన దాన్ని మనం రోల్ బ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సీక్వెన్స్ నెంబర్ 5ని మనం రోల్ బ్యాక్ చేయలేమండి. అదే సీక్వెన్స్ నెంబర్ 6ని మనం రోల్ బ్యాక్ చేయొచ్చు. డిలీట్ చేసేసిన తర్వాత మనం రోల్ బ్యాక్ చేయొచ్చండి దాన్ని. అంటే దానికి ఆల్రెడీ మెమరీ క్రియేట్ చేస్తుంది, దాన్ని మళ్ళీ మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. డేటాలో ఇప్పుడు 5, 6 సీక్వెన్స్ నెంబర్స్ ఉన్నాయి. 5 ఉన్నాయి పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి. 6 ఉండేవి డిలీట్ అవుతాయి. కాకపోతే మనం మళ్ళీ ఇక్కడ బిగిన్ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ చేస్తే మళ్ళీ రిట్రైవ్ చేసుకోవచ్చు. మనము ఒకసారి చేసి చూద్దామండి. ఇప్పుడు రన్ చేద్దాము స్క్రిప్ట్. చూడండి, సీక్వెన్స్ నెంబర్ 5తో 3 రోస్ ఉన్నాయి, డిలీట్ అయిపోయినాయి. 6తో 4 రోస్ ఉన్నాయి, డిలీట్ అయిపోయినాయి. 2 డిలీట్ అయిపోతాయి ఇప్పుడు టేబుల్ సెలెక్ట్ చేసి చూస్తే. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. చూడండి, ఇక్కడ 5, 6 సీక్వెన్స్ నెంబర్స్ ఏవీ లేదు, అన్నీ డిలీట్ అయిపోయినాయి మొత్తము. ఇప్పుడు మనం రోల్ బ్యాక్ చేస్తే ఓన్లీ సీక్వెన్స్ నెంబర్ 6 ఉండేవి మాత్రం వస్తాయి, ఈ 5 ఉండేవి రావు. ఇప్పుడు ఒకసారి రోల్ బ్యాక్ చేద్దాము. ఎందుకంటే ఈ S1 అనే పాయింటర్లో ఈ సీక్వెన్స్ నెంబర్ 6 అనే డేటా అనేది మొత్తం ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు సేవ్ ట్రాన్సాక్షన్ అనేది యూస్ చేసి ఉంటాం కదా, దాన్ని రోల్ బ్యాక్ చేస్తే ఈ పాయింటర్లో స్టోర్ అయ్యేది మాత్రం రిట్రైవ్ చేస్తాం మనము. ఇక్కడ మనం సేవ్ పాయింట్ మాత్రం రిట్రైవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీనికి మాత్రం పాయింటర్ అలొకేట్ అయి ఉంటుంది కాబట్టి అది మాత్రమే రోల్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసి చూద్దాము, ఎగ్జిక్యూట్ చేసి. చూడండి, 6 అనే సీక్వెన్స్ నెంబర్ 6 ఉండేవి మొత్తం వచ్చినాయి. 4 రోస్ అప్పుడే డిలీట్ అయినాయి కదా, ఆ 4 రోస్ ఇక్కడ వచ్చేసినాయి. 6 ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ మొత్తం 4 రిట్రైవ్ చేసినాము. ఇందుకోసం మనం సేవ్ పాయింట్ అనేది యూస్ చేస్తాం. గ్రాంట్ సింటాక్స్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా యూజర్కి యాక్సెస్ లేనప్పుడు, ఇప్పుడు సపోజ్ ఈ టేబుల్ నేను సెలెక్ట్ చేయలేను, ఇప్పుడు సెలెక్ట్ చేసి రన్ చేసినప్పుడు బికాజ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ యూ డో నాట్ హ్యావ్ పర్మిషన్, అంటే దీన్ని సెలెక్ట్ చేసే కానీ అప్డేట్ చేసేదానికి కానీ నాకు యాక్సెస్ లేదు. అలాంటప్పుడు మనము ఈ టేబుల్కి మనం పర్మిషన్ గ్రాంటెడ్ చేయాలి. అంటే గ్రాంట్ ఇక్కడ సింటాక్స్ బేస్ చేసుకొని మనం రాస్తాం. గ్రాంట్ పర్మిషన్ అంటే సెలెక్ట్ ఆపరేషన్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అది ఆన్ టేబుల్ నేమ్ ఇక్కడ ఇస్తాము టు యూజర్ గ్రూప్ ఆర్ కాన్ఫిగ్ గ్రూప్. అంటే మన దీంట్లో ఉండే యూజర్ గ్రూప్స్ అంటే మొత్తం అందరికీ యాక్సెస్ వస్తుంది. అప్పుడు ఎవరు సెలెక్ట్ చేసినా వాళ్ళకి డేటా అనేది సెలెక్ట్ చేయొచ్చు, అప్డేట్ ఏదైనా చేయొచ్చు. అందుకు గ్రాంట్ యూస్ చేస్తామండి. ఒకసారి ట్రై చేద్దాం దీన్ని. ఇప్పుడు రన్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, పర్మిషన్ అనేది గ్రాంటెడ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా రికార్డ్ ఇందులో ఇన్సర్ట్ చేసి చూద్దాం మనకి పర్మిషన్ ఉందో లేదో, అలాగే సెలెక్ట్ చేసి చూద్దాము మనకి యాక్సెస్ ఉందో లేదో అని. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి పర్మిషన్ అనేది ఉంది, రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయింది, అలాగే డేటాని డిస్ప్లే చేసింది. గ్రాంట్ అనేది పర్మిషన్ ప్రొవైడ్ చేస్తుంది యూజర్కి. ఈజ్ యూజర్ టు రిమూవ్ ఆర్ టేక్ బ్యాక్ ది పర్మిషన్స్. దట్ మీన్స్ ఇప్పుడు ఎవరైనా యూజర్కి మనం యాక్సెస్ ఇవ్వకూడదు అన్నప్పుడు పర్టికులర్ టేబుల్ మీద మనం రివోట్ అనేది యూస్ చేస్తాము. ఇక్కడ యూజర్ గ్రూప్ దగ్గర పెడితే ఆల్ యూజర్స్కి యాక్సెస్ అనేది ఉండదు. అదే పర్టికులర్ యూజర్స్ని మెన్షన్ చేస్తే ఇక్కడ పర్టికులర్ మెంబర్స్కి యాక్సెస్ ఉండదు ఆ టేబుల్ మీద, ఎలాంటి ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అనేటివి. అందుకు మనం రివోక్ అనేది యూస్ చేస్తాం. ఏదైనా ప్రియారిటీ టాస్కులు చేసినప్పుడు యాక్సెస్ అనేది కొంతమందికే ఇవ్వాలన్నప్పుడు ఇలాంటి రివోక్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తారండి.